నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముదిరాజుల ఆత్మీయ సమావేశానికి దర్పల్లి మండల ముదిరాజు అధ్యక్షులు మచ్చ గంగారాం అధ్యక్షతన పిలుపునివ్వగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గలం విప్పిన ముదిరాజ్ యువతరంగ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ముదిరాజుల కులస్తులను నాటి నుండి నేటి వరకు అగ్ర కులస్తులు అణచివేస్తున్నారని, పేరుకు పెద్ద కులమని బీసీడీలో ముదిరాజులను లెక్కించి నాటి నాయకులు ముదిరాజు తెలుగు కులస్తులకు తీరని లోటు చేశారని, వాటి నుండి నేటి వరకు ముదిరాజు బాంధవులకు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగము లేక మోచేతికి బెల్లం చూపెట్టి కాలం గడుపుతున్నారని, ఇకనైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులపై చొరవ చూపి ఇచ్చిన వాగ్దానాలను 3 నెలల్లోగా నెరవేర్చే విధముగా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముదిరాజ్ కులస్తులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు మచ్చ రఘురాం, సలహాదారులు మచ్చ బుచ్చన్న, ఓబీసీ అధ్యక్షులు బోండ్ల నర్సయ్య, జిల్లా మెంబర్ బోండ్ల పెద్ద నర్సయ్య, కుల మాజీ ప్రెసిడెంట్ బోండ్ల లక్ష్మీ నారేసయ్య, మండల ఉపాధ్యక్షులు నారాయణ, శ్రీకాంత్, సుభాష్, గోలెం దాస్, కుంట రవి, రమేష్ తదితరులు ఉన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ దర్పల్లి సురేందర్. ఈ రోజుల మనకి ఎప్పుడంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనీసం అంటే 40 సంవత్సరాల నుంచి మనకు కులగణన వేయలేదు, బీసీ రిజర్వేషన్ చేయలే, ఏ రిజర్వేషన్ చేయలే. ఈ మధ్యలో మన కొత్త గవర్నమెంట్ కులగణన చేస్తుంది. ప్రతి విలేజ్ కులగణన చేసేటప్పుడు ఆ కులగణాలలో బీసీలలో అత్యధిక ఓట్లున్న ఓట్లు అంటే ఎవరి అంటే ముదిరాజులే. ఇక్కడ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, సందర్భం మంచిది. ఎందుకంటే కొందరు అన్నాడు మేము కాంగ్రెస్ వల్ల మనద్దు చెప్పొద్దు అన్నారు. అంతే కాకపోతే ఇక్కడ పార్టీ గురించి గారు జాతి గురించి అన్నిటికన్నా మన ముద్రాజు సంఘం ఎక్కువ ఉంటుంది. మన పాపులేషన్లో ముందుంటాము, రాజకీయంగా అనుకున్నాం కాబట్టి మీరు ఇప్పుడు యువత ముందుకు వచ్చి కదా పేపర్లో, జర్నలిజంలో ఎప్పుడైనా కానీ కొద్దిగా తొక్క తగిలిస్తూ ఉంటే ఇంకో యువత చదువుకుందో కానీ జర అర్థమయ్యేటట్టుగా దాన్ని మనం అందరం 10 చేతులు కలితే సపోర్ట్లు ఎత్తున కానీ ఒక్కళ్ళు గారు అంటే ప్రత్యేకంగా మీ విలేకరులకు కానీ మీ ఛానళ్ళకు కానీ మన సంఘం కోసం మీరు కొద్ది పాటు పడాలనుకోని వచ్చేవి ఇది చెప్పడం మీకు చేస్తే బాగుంటుంది. మీకు ఉంటుంది సోపుతో ఉంటుంది కదా మేము ఛానల్ మీ దగ్గర మరి మన జాతికి నుంచి ప్రెస్ రిపోర్ట్లో కూడా మనకు మంచి స్పందన. ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండల ముదిరాజుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన బీసీడీ నుండి బీసీఏ మార్పు మరియు అలాగే ముదిరాజు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ఈ ఫిషరీ సొసైటీలో మాకు గత 60 సంవత్సరాల నుంచి కూడా హక్కు ఉన్న మా నిజామాబాద్ జిల్లాలో సొసైటీలో సభ్యతలు ఇవ్వడం లేదు. దీనికోసం 3 నెలల్లోపు బీసీడీ నుండి బీసీఏకు మార్పు కావాలి మరియు ముదిరాజు సభ్యత్వాలు సొసైటీలు ఏర్పాటు చేయాలి. అలాగే ముదిరాజు కార్పొరేషన్ ద్వారా మాకు ఆర్థికంగా నిధులు కేటాయించి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని దర్పల్లి మండల కమిటీ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. దీని ద్వారా 3 నెలల వరకు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. నిజామాబాద్ జిల్లా మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ దర్పల్లి మండల్లో ముదిరాజ్ బంధువుల యొక్క మీటింగ్ మరియు ఈ మండల కమిటీ నుంచి ఫస్ట్ నిజామాబాద్ జిల్లా నుంచే ఈ యొక్క మా బీసీ డి నుంచి ఏకు మరియు మత్స్యకార సొసైటీ ఏదైతే ఇంతకుముందు గతంలో దర్పల్లిలో ఎలాంటి ఇబ్బందులు పెట్టినో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఈ మెయిన్ పోస్టర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మెయిన్ పోస్టర్లో బీసీడీ నుంచి ఏ వరకు మరియు ముదిరాజ్ కార్పొరేషన్ అనేది పెట్టిండు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ కానీ బీసీడీ నుంచి ఏ కానీ మరి మత్స్యకార సొసైటీ సభ్యతలు కానీ తప్పకుండా ఇవ్వాలి. ఈ యొక్క వేదిక నుంచి దర్పల్లి మండలం హెడ్ క్వార్టర్ నుంచి మేము ఈ యొక్క మీటింగ్ పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాకుండా మా యొక్క రిక్వెస్ట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ మర్యాదపూర్వకంగా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని మండలం నుంచి ప్రతి మండలం నుంచి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకుంటాం. తప్పకుండా బహిరంగంగా మళ్ళీ ఒకవేళ కనుక ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారంగా ఇవ్వమంటున్నాం.
ఎందుకంటే గుట్టలు మయ్యి, చెట్లు మయ్యి, పుట్టలు మయ్యి, చెట్లు మళ్ళీ, చేమలు మయ్యి, పండ్లు మయ్యి, కాయలు మయ్యి, పువ్వులు మయ్యి అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు ఏ ఆర్థికంగా సాయం చేయలేకపోయిన ప్రభుత్వాలే. ఇప్పుడు ఇక నుండి అన్న ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఊర్లో చెట్లు పెట్టినా కానీ గుట్టలలో ఉన్నటువంటి భూములు కానీ అయితేనేమి ఒక విలేజ్కి 5 ఎకరాలు ఇస్తామన్నటువంటి గత ప్రభుత్వాలు ఏ ఒక్కటి ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క నివేదికను, మా యొక్క కోరికలను, ముదిరాజు వల్ల ఓటు బ్యాంకు మొన్న ఏ విధంగా టర్న్ చేసి గెలిపించిందో అది ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ముదిరాజు బాంధవుల కోరికలు తీరుస్తారని ఈ దరిపల్లి మండల హెడ్ క్వార్టర్ వేదిక నుంచి మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవ్వని వేళ ఒకవేళ ఈ బీసీ కులగణన జరుగుతుంది కాబట్టి ఏ బీసీ కులగణన తర్వాత మా యొక్కటువంటి పరిస్థితి ఏందో లెక్కేందో ఒక కమిటీని వేసి ఆ కమిటీని చేసిన నిర్ణయాలు సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు పంపితే తప్పకుండా బీసీడీ నుంచి ఏకొచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ హెచ్చరికిస్తున్నాం, తప్పకుండా కోరుతారని మేము కోరుకుంటున్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముదిరాజులకు గత కొన్నేళ్లుగా ఏ ఫలం కూడా అందడం లేదు. దానికి గాను ముదిరాజులందరము ఐక్యమై ముదిరాజుల ముఖ్య డిమాండు ఏదైతే ఉన్నదో దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారము బీసీడీ నుంచి బీసీఏకు మరియు ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషను మరియు మాకున్న ముదిరాజులకు ఏకైక ఎమ్మెల్యే ఆయనకు మినిస్టర్ పదవి మరియు ముదిరాజ్ కార్పొరేషన్తో ముదిరాజులకు 8 చైర్మన్ పదవులు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దీనికి 3 నెలల్లో మా ముదిరాజులకు మీరు ఇచ్చిన హామీల ప్రకారము ఇవన్నీ చేయాలని మేము తీర్మానం చేయడం జరిగింది. 3 నెలల తర్వాత కనుక కాకుంటే జిల్లా నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ముదిరాజులు అందరం కూడా ఐక్యమై మా హక్కులను మేము సాధించుకుంటాం. జై ముదిరాజ్, జై జై తల్లి, జై పెద్ద, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు సమావేశం జరుపుకున్న ముఖ్య ఉద్దేశము మా ముదిరాజులు చాలా చోట్ల అణిచివేయబడుతున్నారు అగ్రకులాల వల్ల. ఎక్కడో చిన్న చిన్న గ్రామాలపైన అధికారం పెత్తనం చెలాయిస్తున్నారు. వ్యక్తిగతంగా దానికి మేము అనకూడదు, పోలీసు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా చట్టపరంగా మీరు వండి దాన్ని మేము కాదంటలేము, కానీ వ్యక్తిగతంగా అగ్రకులాలు వల్ల మేము అణిచిబడుతున్న మా ముదిరాజ్ బిడ్డలకు మా మండల కమిటీ, మా జిల్లా కమిటీ, మా రాష్ట్ర కమిటీ ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుంది. మీరు పరిధి మించి చేస్తే మాత్రము మేము రస్తా రోకలే కానీ మీ కార్యాలయాలు కూడా చుట్టుముట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కనుక వ్యక్తిగతంగా మీరు మా ముదిరాజ్ బిడ్డల్ని అణచివేస్తే మాత్రము మేము ఒప్పుకునే స్థితిలో లేము.